ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని విందాం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతున్నాను. మరియు సున్నతి పొందిన వారిని తండ్రి యొగుటకు అనగా సున్నతి మాత్రము పొందిన వారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకుని వారికి తండ్రి యొగుటకు అతడు ఆ గురుతు పొందెను. ఇక్కడ మనం ఆలోచిస్తే సున్నతి పొందిన వారికి మాత్రమే అబ్రహాము తండ్రి కాక సున్నతి పొందని వారికి అబ్రహాము యొక్క విశ్వాసపు అడుగు జాడలలో నడిచిన వారందరికీ కూడా అబ్రహాము తండ్రి అని రోమ పత్రికలో మనం చూస్తాం. అబ్రహాము అడుగు జాడలేంటి? ఇక్కడ మనం ఆలోచిస్తే దేవుని అడుగు జాడల్లో నడిస్తే మనం ఆయన నుండి స్థలానికి వెళతాం. ఇక్కడ దేవుడు అనంతుడు, మనం పరిమితి కలిగిన వాళ్ళము. దేవుడు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధత లేని వాళ్ళము. దేవుడు నీతిమంతుడు, మనం నీతిమంతులం కాదు. మరి దేవుడు ఉండే స్థలానికి, ఆ పరలోక రాజ్యానికి చేరడానికి ఏ మనుష్యుడు అర్హుడు కాదు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనుండు స్థలానికి మనల్ని అందరినీ తీసుకుని వెళ్ళడానికి ఈ భూమి మీదకి వచ్చి ఏ రీతిగా బ్రతకాలి, ఒక మనిషి పరలోకం చేరాలంటే ఏ రీతిగా ఈ భూమి మీద ఉండగా తన బ్రతుకును కొనసాగించాలో మనకు మాదిరి చూపించి ఆయన మన కొరకు బలి అయి పరలోక రాజ్యాన్ని వెళ్ళడానికి మనకు ఒక మార్గాన్ని చూపించాడు. అందుకే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. అనగా యేసు ప్రభువుల వారు మనకు మార్గమై ఉన్నారు. అలాగే యేసు ప్రభు మార్గంలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మార్గంలో మనం నడిస్తే మనం పరలోకం వెళ్తాం. అందుకే అపోస్తుడైన పౌలు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునుడి అన్నాడు. అయితే ఈ రోజు నా అంశం ఏంటంటే, మనం అబ్రహాము అడుగు జాడల్లో నడిస్తే అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. 24వ అధ్యాయం ఆది కాండములో మనం చూస్తే దేవుడు అబ్రహామును అన్ని విషయాలలో ఆశీర్వదించెను అని క్లియర్ గా రాయబడు. అన్ని విషయాలు అంటే దేవుడు అబ్రహాముని ఈ విషయంలోనే దీవించెను, గర్భఫల విషయంలో దీవించెను, భూఫల విషయంలో దీవించనని లేదండి. అబ్రహామును దేవుడు అన్ని విషయములలో, అబ్రహాము చేసే దేనిలో అయినా దేవుడు కృప చూపించి అబ్రహామును ఆశీర్వదించాడు. ఈ ఉదయకాల సమయమందు రోమా పత్రికలో అబ్రహాము యొక్క విశ్వాసపు అడుగు జాడలలో గనక మనం నడిస్తే మనకు తండ్రి ఎవరు అంటే అబ్రహాం. కనుక ఈ ఉదయకాల సమయమందు అబ్రహాము ఎలా నడిచాడు, అబ్రహాము వేసిన ప్రతి అడుగులో మనం కూడా అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతే దేవుడు అబ్రహామును ఆశీర్వదించినట్లుగా మనల్ని ఆశీర్వదిస్తాడు. నేను ఈ విషయంలో మొన్న మీకు ఒక మాట చెప్పాను. నేను అబ్రహాముకు దేవుడను అని ఒక దేవుడు, ఒక నరుడు పేరును ముందు పెట్టుకుని చెప్పాడు అంటే అసలు అబ్రహాము దేవుని హృదయాన్ని ఎంత గెలిచాడో, అబ్రహాము దేవుని ప్రేమను ఎంత పొందుకున్నాడో. ఈ ఉదయకాల సమయమందు నువ్వు వేసే ప్రతి అడుగు కూడా కరెక్ట్ గా అడుగు వేయగలిగితే మనల్ని దేవుడు ప్రతి విషయంలో దీవిస్తాడు. ఎటువంటి కొదువ లేకుండా సమృద్ధిలోనికి నడిపిస్తాడు. ఆయన కృప చేత మనల్ని ఆదరిస్తాడు. అసలు కృప అంటే ఏంటి అంటే, అర్హత లేని ప్రతి మనిషి దేవుడి నుంచి పొందుకునే ఆశీర్వాదమే కృప. ఇప్పుడు మనం ఏదో గొప్పవారమని దేవుడు మనల్ని స్థితిలో ఉంచాడా? నువ్వేదో గొప్ప ప్రార్థనా పర్రాలు అని దేవుడు నిన్నే స్థితిలో ఉంచాడా? లేకపోతే నువ్వేనా పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉందని దేవుడు నిన్ను ఆశీర్వదించాడా? కాదండి. అర్హత లేని ప్రతి మనిషి దేవుని నుంచి వచ్చి పొందుకునే ప్రతి ఈవి ఆశీర్వాదమే. సరే, దేవుని కృపే. ఈ రోజు నేనేమై ఉన్నానో నీ కృప వలనేనయ్యా అంటాడు అపోస్తుడైన పౌలు. నిజమే, నాకు అర్హత లేదు,
కానీ అర్హత లేని నాకు ఈ రోజు ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చావు, అదే నీ కృప అన్నాడు. దానికి ఉదయకాల సమయం అందు క్రైస్తవులుగా మనం నడిచే మార్గం ఇక్కడ రోమా పత్రిక 14వ అధ్యాయం 12వ వచనం ప్రకారం అబ్రహాము యొక్క విశ్వాసపు అడుగు జాడలలో నడిస్తే మనకందరికి ఎవరు తండ్రి అంటే అబ్రహాము తండ్రి. కనుక అబ్రహాము నడిచిన అడుగు వేసిన అడుగుల్లో మొదటి అడుగు ఏంటో తెలుసా? నమ్మకం. ఈ రోజు మనం మొదటి అడుగు ఏమై ఉండాలంటే నమ్మకంతో ఉండాలి. నమ్మకం, అబ్రహాము యొక్క నమ్మకం అనే అడుగు ఏంటి అంటే, అబ్రహాము దేవుడు అబ్రహాముకు 12వ అధ్యాయంలో రా అన్నాడు. మీకు తెలుసు, తన దేశాన్ని సమస్తాన్ని విడిచిపెట్టాడు. అయితే ఇక్కడ అబ్రహాము గురించి మనం ఆలోచిస్తే 75వ సంవత్సరంలో దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఏమని? నేను నీకు సంతానాన్ని ఇస్తాను, ఇస్సాకు వలనైనది నీ సంతానం అవుతుంది అన్నాడు. ఒక రోజు బయట అబ్రహాము బాధపడుతుంటే, ఎందుకయ్యా ఈ ఆస్తి అంతా ఎలియాజరుదే కదా అంటే, అప్పుడు అబ్రహాము చేపట్టుకుని దేవుడు బయటకు తీసుకొచ్చి ఆకాశం వైపు చూడు అన్నాడు. అబ్రహాం ఆకాశం వైపు చూస్తే నక్షత్రాలు కనిపించినాయి. అప్పుడు దేవుడు అన్నాడు, అబ్రహామా వాటిని నువ్వు లెక్క పెడతావా అన్నాడు. నేను లెక్క పెట్టలేనయ్యా అన్నాడు. నీ సంతానాన్ని కూడా నేను అంతగా ఆశీర్వదిస్తాను అన్నాడు. అప్పటికి అబ్రహాముకు పిల్లలే లేరండి. మరలా అబ్రహామును తీసుకొచ్చి ఇసుక దగ్గరకు తీసుకొచ్చి, ఇసుక రేణువులంతగా నేను నీ సంతానాన్ని వృద్ధిపరుస్తాను అన్నాడు. 75వ సంవత్సరంలో దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. 76వ సంవత్సరంలో పిల్లల పుట్ల, 77, 78, 79, 90, 91, 99 సంవత్సరాల వయస్సులో దేవుడు అబ్రహాముకు 100 ఏళ్ల వయస్సులో దేవుడు తానిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని అబ్రహాముకు గర్భఫలం ఇచ్చాడు. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అబ్రహాము నిరీక్షణతో ఎదురు చూశాడు అంటే 25 సంవత్సరాలు. నా జీవితంలో దేవుడు ఏదైనా వాగ్దానం చేసి 1 సంవత్సరం అది జరగకపోతే, 2 సంవత్సరాలు అది జరగకపోతే, 3 సంవత్సరాలు అది జరగకపోతే మనలో నమ్మకం ఉండదు. కానీ అబ్రహాము 25 సంవత్సరాలు ఎదురు చూశాడండి. ఈ 25 సంవత్సరాల్లో అబ్రహాముకి ఎక్కడా కూడా ఎటువంటి అనాలోచన రాలేదంటారా? వాట ఇచ్చాడు కదా దేవుడు, వాగ్దానం చేశాడు కదా దేవుడు, కుమారుణ్ణి ఇస్తానన్నాడు కదా, ఏమైపోయింది వాగ్దానం? ఏం జరిగింది వాగ్దానం? ఇవన్నీ కూడా తన మనసులో ఎన్ని ఆలోచనలు వచ్చినాయో లేదో మనకు తెలియదు. కానీ అబ్రహాము నమ్మకం ఒకటి, అది ఏంటి అంటే, మాట ఇచ్చిన వాడు మాట తప్పడు, వాగ్దానం చేసిన వాడు వాగ్దానం నెరవేరుస్తాడు అన్నాడు. మీరు ఆలోచించండి, దేవుడు 75వ ఏట వాగ్దానం చేశాడు కదా, 76వ సంవత్సరంలో దేవుడు అబ్రహాముకు గర్భఫలం ఇవ్వచ్చుగా, 77వ సంవత్సరంలో ఇవ్వచ్చుగా. స్త్రీ ధర్మం ఉడికిపోయిందంట. శారాకి దేవుడు గర్భఫలం ఇచ్చేటప్పటికి స్త్రీ ధర్మం, మీ అందరికీ తెలుసు, మోనోపాజ్ స్టేజ్ వస్తుంది. ఈ మోనోపాజ్ స్టేజ్ తర్వాత ప్రతి స్త్రీకి ఋతు చక్రాలు ఆగిపోతాయి. స్త్రీ ధర్మం అంటే ఇంకా మెన్స్ట్రల్ సైకిల్ ఆగిపోతుంది. అక్కడి నుంచి పిల్లలు పుట్టే అవకాశం ఇంకా స్త్రీ పూర్తిగా కోల్పోతుంది. తన స్త్రీ ధర్మం ఉడికిపోయింది. ఇంకా తనకు 90 అబ్రహాముకు 100 సంవత్సరాల వయస్సు, వారిద్దరికి సుమారు 10 సంవత్సరాల గ్యాప్. ఆ వయస్సులో వారికి శక్తి ఉండదు, స్త్రీధర్మం ఉడికిపోయింది. ఆ టైంలో దేవుడు శారాని జ్ఞాపకం చేసుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వాగ్దానం చేసిన వాడు ఏ పరిస్థితుల్లో దాన్ని నెరవేర్చగలడు అంటే, నీకు అన్ని బాగున్నప్పుడు ఆయన నెరవేర్చగలడు, నీకు ఏమీ బాగోలేనప్పుడు కూడా, ప్రతికూల పరిస్థితుల్లో కూడా వాగ్దానం చేసిన వాడు ఆ వాగ్దానం నెరవేర్చుటకు ఆయన సమర్థుడు అని నిరూపించుకున్నాడు. స్త్రీ ధర్మం ఉడికిపోయిన శారా గర్భాన్ని దేవుడు తెరచాడు, మరలా దాన్ని నూతన పరచాడు, మరలా దానికి శక్తిని ఇచ్చాడు. ముడుచుకుపోయిన గర్భసంచిని దేవుడు మరలా యవ్వనంగా తయారు చేశాడు, గర్భ ఫలాన్ని మొయ్యగలిగే శక్తిని ఇచ్చాడు. అలాగే 99 సంవత్సరాల వయస్సు కలిగిన అబ్రహాముకు నూతన శక్తిని ఇచ్చాడు.
దేవుని వాగ్దానం మీద అబ్రహాము నమ్మకం ఉంచాడు. ఆ నమ్మకమే 25 సంవత్సరాలు దేవుడు తనకిచ్చిన వాగ్దానం కొరకు ఎదురు చూసే నిరీక్షణనిచ్చింది. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడుతున్నాడు. ఈ ఉదయకాల సమయమందు నీ నమ్మకం ఏమై ఉండాలి? నువ్వు ఎంత నమ్మకం చూపించాలో తెలుసా? మాట ఇచ్చిన దేవుడు మాట తప్పే దేవుడు కాదు. వాగ్దానం చేసిన వాడు నిశ్చయంగా నా జీవితంలో వాగ్దానం నెరవేరుస్తాడు అన్న విశ్వాసం మన జీవితంలో మనందరము కలిగి ఉండాలి. అబ్రహాము వేసిన మొదటి అడుగు ఏంటంటే నమ్మకం. ఎవరి పట్ల నమ్మకం? మన మీద మనకు నమ్మకం ఉంటది, ఇతరుల మీద నమ్మకం ఉంటది, ఎవరో చేస్తారని నమ్మకం ఉంటది. కానీ అబ్రహాము నమ్మకం అంతా ఎవరి మీద ఉందంటే దేవుని మీదే ఉంది. నా దేవుడు నమ్మదగిన వాడు అని నమ్మాడు. దేవుని యందు నమ్మకం ఉంచాడు. రెండవ సిచ్యువేషన్ ఏంటంటే ఈ మొదటి అబ్రహాము యొక్క నమ్మకం ఎంత గొప్పది అంటే 22వ అధ్యాయంలో అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకును ఒక్కగానొక్క కొడుకు, ఆ కొడుకుని దేవుడే ఇచ్చాడు, 100 సంవత్సరాలకు ఇచ్చాడు. వాగ్దాన పుత్రుడు, ఆ ఇస్సాకు వల్లనైనదే నీ సంతానం అన్నాడు. ఆశీర్వదిస్తానన్నాడు. ఇసుక రేణువులంతగా ఆశీర్వదిస్తా అన్నాడు. నక్షత్రాల వలె వృద్ధిపరుస్తా అన్నాడు. అటువంటి వాగ్దానం పొంది నీ వాగ్దాన పుత్రుని దేవుడు చూపించి, నేను చూపించి పర్వతం దగ్గర తీసుకెళ్లి బలి అర్పించి అన్నాడు. అబ్రహాం ఏమీ మాట్లాడలా. ఒక దైవజనుడు చెప్పాడు, ఆయన భార్య కూడా చెప్పుండడట. ఎందుకంటే స్త్రీల యొక్క మనస్తత్వాన్ని జరగనివ్వరు. ఎందుకంటే తల్లి యొక్క బంధం అటువంటిది. కానీ అబ్రహాం ఎవరికీ చెప్పలేదు, సిద్ధపడ్డాడు. తన కుమారుని తీసుకొని వెళ్ళాడు బలి అర్పించడానికి. కట్టెలు పేర్చేశాడు. కత్తి మీద తన కుమారుని పెట్టాడు, కత్తి చేత్తో పట్టుకున్నాడు. అప్పుడు పొదలో నుంచి ఒక స్వరాన్ని విన్నాడు, అబ్రహామా ఆగు అని. దీనిని బట్టి నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు, నా పట్ల నువ్వు ఎంత నమ్మకం చూపిస్తున్నావని నాకు తెలిసింది అన్నాడు. ఈ ఉదయకాల సమయం అందు అబ్రహాముకు అంత నమ్మకం ఏంటి? ఇంకా కత్తి వేసేస్తే తెగిపోద్ది. అయినా అబ్రహాం ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, నేను మొన్న మీకు చెప్పాను, ఒకవేళ నా కుమారుణ్ణి నేను బలి ఇచ్చిన తల ముందు వేరైపోయినా, నేను నమ్ముకున్న దేవుడు ఎటువంటి వాడంటే మృతులలో నుంచి కూడా నా కుమారుణ్ణి లేపి నాకు అప్పగిస్తాడనే నమ్మకం అబ్రహాముకుంది. ఇక్కడ అబ్రహాము దేవుడు ఇమ్మన్నాడు, నేను ఇస్తున్నాను అంతే, నో క్వశ్చన్స్. దేవుడు నీ కొడుకుని తీసుకొచ్చి నాకు బలి ఇవ్వు అన్నాడు. ఇంక ఏమి మారు మాట అదేంటి ప్రభువా, నువ్వే కదా ఇచ్చావు, ఒక్కగానొక్క కొడుకు, ఈ వృద్ధాప్యమందు నాకు ఇంకా శక్తి లేదు, నువ్వే కదా నా కొడుకుని ఇచ్చావు, సంతానాన్ని వృద్ధిపరుస్తానన్నావు, ఆశీర్వదిస్తానన్నావు, మరి ఇచ్చిన నువ్వు ఇలా అడగచ్చా, ఇది నీకు న్యాయమేనా అని ఏమీ అడగల. అబ్రహాము తెలిసింది ఒకటే, దేవుడు ఏం చెప్పాడో అది తూచా తప్పకుండా పాటించడం. అడిగాడు, ఇచ్చాడు. నిజంగా ఎంత నమ్మకం అండి. అక్కడ అబ్రహాము కూడా తన పనివారితో ఒక మాట అంటాడు, మేము వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి తిరిగి వస్తాను అని కూడా ఏకవచనంతో పలకల, వస్తాము బహువచనం. అబ్రహాము నమ్మకం ఏంటంటే, నేను నా కొడుకుని తీసుకొని బలి ఇవ్వడానికి వెళ్ళినా నేను తిరిగి ఒంటరిగా రాను. ఎందుకు అంటే దేవుడు నమ్మదగిన వాడు అని. అబ్రహాము వేసిన మొదటి అడుగు నమ్మకం. ఈ ఉదయకాల సమయమందు నువ్వు నేను వేసే ప్రతి అడుగులో కూడా నమ్మకత్వం కలిగి ఉండాలి. దేవుని యందు నమ్మకం ఉండాలి. ఏ పరిస్థితినైనా దేవుడు మారుస్తాడు అన్న నమ్మకం. అబ్రహాముకు అదే నమ్మకం. నీ జీవితంలో దేవుడు నీకు ఏమైనా వాగ్దానం చేస్తాడా? దేవుడు నెరవేరుస్తాడండి. ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నా జీవితంలో దేవుడు అలాగే చేస్తాడు. నేను ప్రతి నెల ఆఖరిలో ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నప్పుడు, అప్పుడు మా పిల్లలు చిన్న పిల్లలు,
వాళ్ళు పడుకోబెట్టి రాత్రి 11 గంటలకి నేను ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించా. నా సరిహద్దు విశాలపరిచు నాయన, మమ్మల్ని ఆశీర్వదించు. మా పరిస్థితి చాలా ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నాము, నువ్వు ఎరిగిన వాడవు గనక దయచేసి మమ్మల్ని దీవించమంటే ఎర్లీ మార్నింగ్ 3 o'clock వరకు నేను ప్రేయర్ లోనే ఉన్నా. అప్పుడు దేవుడు వాగ్దానం చేస్తాడు. ఏంటో తెలుసా? యెహోవా కొరకు మౌనంగా కనిపెట్టు, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. ఆ రోజు నుంచి వాగ్దానం, ప్రభు నేను హెచ్చిస్తానన్నావు, హెచ్చించని గత కొన్ని సంవత్సరాలు ఆ వాగ్దానాన్ని పట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు నా సరిహద్దు విశాలపరిచాడు. ఈ ఉదయకాల సమయమందు నీ జీవితంలో దేవుడు ఇచ్చిన ఏ వాగ్దానమైన ఏ మాట అయినా సహాయం చేస్తానన్నాడు, ఆశీర్వదిస్తానన్నాడు, ఇస్తాడు, చేస్తాడు. అయితే నీ అడుగులో దేవుని మీద నీకు నమ్మకంతో అడిగి నువ్వు ఏది చేసినా ప్రభు నా కొరకు ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మారుస్తాడు. నేను మీకు ఇందాక చెప్పాను, 75వ సంవత్సరంలో దేవుడు అబ్రహాముకు మాట ఇచ్చాడు. మరి మాట ఇచ్చినప్పుడు 75, 76 ఈ గ్యాప్ లోనే దేవుడు అబ్రహాముకు గర్భఫలం ఇవ్వచ్చు. కానీ స్త్రీ ధర్మం ఉడికిపోయిన తర్వాత ఎందుకు ఇచ్చాడు? 25 సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేయించాడు అంటే, దేవుడు తన పిల్లల కొరకు మాట ఇస్తే అది అనుకూల పరిస్థితుల్లో అయినా చేయగలడు, ప్రతికూల పరిస్థితుల్లో అయినా చేయగలడు. గర్భం బాగున్నప్పుడు తెరవగలడు, ముడుచుకుపోయినప్పుడు తెరవగలడు, శక్తి ఉన్నప్పుడు ఇవ్వగలడు, శక్తి కోల్పోయి బలహీనమైన బలపరిచి తిరిగి దేవుడు కార్యం చేయగలడు. కనుక ఉదయకాల సమయమందు దేవుని వాక్యం వింటున్న నీవు ఏ విషయంలోనూ భయపడద్దు. అబ్రహాము లాగా ఏదైనా నీ చిత్తమే, నువ్వు ఏది చేసినా నీ చిత్తమే. ఒకటే, నేనేమై ఉన్నాను అది నీ కృప మాత్రమే తండ్రి. కృప, మరలా చెప్తున్నా, అర్హత లేని ప్రతి మనిషి దేవుడి నుంచి పొందుకునే ప్రతి ఈవి అయిన కృప. ఈ రోజు అర్హత లేని మనలను ఎంతగా ప్రేమించాడు, ఎంతగా కృప చూపించాడు, ఆయనలో అంటు కట్టాడు. అరుణోదయమున లేచి నీ కంఠ స్వరాన్ని తెరిచి ఆయన స్తుతించే కృపనిచ్చాడు, ఆయన నామాన్ని ఉచ్చరించే కృపనిచ్చాడు. కనుక ఇచ్చిన దేవుడు ఏ నాటికైనా నీ జీవితంలో కృప చూపిస్తాడు. నిరీక్షణతో ఎదురు చూడు, ఆయనకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. అబ్రహాము వేసిన మొదటి అడుగు నమ్మకం. రోమపత్రికలో అబ్రహాము అడుగు జాడలలో నడవాలి. ఇప్పుడు అబ్రహాము యొక్క మొదటి అడుగు నమ్మకం. అబ్రహాము యొక్క రెండవ అడుగు ఏంటి అంటే లోబడడం. అబ్రహాము వేసిన రెండో అడుగు ఎటువంటిది అంటే దేవునికి లోబడుతూ ప్రతి అడుగు వేసేవాడు. కనుక ఉదయకాల సమయమందు నమ్మకంతో దేవునికి లోబడుతూ నువ్వు ప్రతి అడుగు వేయాలి. అబ్రహామును దేవుడు రమ్మన్నాడు 12వ అధ్యాయంలో. ఎక్కడికి ప్రవ్వా? అది ఎంత దూరం ఉంటది ప్రవ్వా? అక్కడ నువ్వు నా కొరకు ఏం దాచిపెట్టావు ప్రవ్వా? నువ్వు నాకేమిస్తావు ప్రవ్వా అని అబ్రహాము ఏమీ అనలా. తన స్వజనులను విడిచిపెట్టమన్నాడు, ఓకే అన్నాడు. నీ దేశాన్ని విడిచిపెట్టు, సమస్తాన్ని విడిచిపెట్టి రా, నేను చూపించు దేశానికి వెళ్ళు. ఏ దేశం తెలియదు, ఎంత దూరం తెలియదు, ఏ దిక్కు తెలియదు, ఎక్కడో తెలియదు. దేవుడు రమ్మన్నాడంతే. లోబడ్డాడు. అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపించాడు, సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించాడు. లోబడడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఉదయకాల సమయమందు నువ్వు దేవునికి దగ్గర ప్రతి విషయంలో లోబడుతున్నావా? దేవుని మాటకు విధేయత చూపిస్తున్నావా? ఏలియా 3.5 సంవత్సరాలు వర్షం రానంత కాలము కూడా దేవుడు ఏలియా అన్నాడు, ఏలియా నువ్వు కెరూతు వాగు దగ్గరికి వెళ్ళు అన్నాడు. వెంటనే ఏలియా దేవుని మాటకు లోబడ్డాడు, వెళ్ళాడు. అక్కడ కెరూతు వాగు దగ్గర నీళ్లు తాగాడు. ఆకాశ పక్షులు వచ్చి కాకులు వచ్చి ఆహారం పెట్టి తిన్నాడు. నీళ్ళు అయిపోయినాయి. ఎలా ప్రభా అన్నాడు. సారేపతి వెళ్ళిపో అన్నాడు. మీకు తెలుసో లేదో, ఏ యెజెబెలు రాణి అయితే చంపేస్తానందో ఆ యెజెబెలు రాణి యొక్క ఆమె యొక్క
ఊరే ఈ సారేపతు. అంటే ఆమె సంబంధమైన ఊరు సారేపతు. ఏ శత్రువు అయితే చంపేస్తానందో, సరే ఏ వ్యక్తి అయితే చంపేస్తానందో ఆమె ఊరిలోనే పెట్టి దేవుడు తన కుమారుని అక్కడే పోషించారు. అసలు దేవుని ప్రణాళికలు ఎలా ఉంటాయి అనేది ఆశ్చర్యం. యెజబేలు సారేపతులో ఏలియా ఉంటే యెజబేలుకు తెలీదా? ఇప్పుడు నాది కాకినాడ జిల్లాను పరిపాలిస్తున్న నేను ఎమ్మెల్యే, నా పరిధిలో ఏమేమి ఉన్నాయో నాకు తెలియదా? ఇప్పుడు దేవుడు ఏలియాను తీసుకొచ్చి ఆ యెజబేలు సంబంధమైన ఆ సారేపతిలోనే పెట్టాడు. అక్కడే 3.5 సంవత్సరాలు కరువు దినాలలో దేవుడు ఏలియాని మంచిగా రొట్టెతోటి పోషించాడు, కాపాడాడు. కారణం ఏంటో తెలుసా? ఏలియా దేవుని మాటకు లోబడ్డాడు. ఈ ఉదయకాల సమయమందు నువ్వు దేవుని మాటకు లోబడు. పేతురు, యాకోబు, యోహానులు వారు వలలు వేస్తూ చేపలు పడుతున్నప్పుడు దేవుడు మిమ్మల్ని వలలు విడిచి నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని చేపల పట్టు జాలర్ల నుంచి మనుష్యుల పట్టు జాలర్లుగా మారుస్తానన్నాడు. వెంటనే వలలు విడిచిపెట్టేశారు. అయ్యో మా పిల్లల్ని ఎలా పెంచాలయా, మా భార్యలను ఎలా పెంచాలయా, వారికి ఎలా ఉపాధి కలిగించాలా ఏమి అనలా. వలలు విడిచిపెట్టారు, నన్ను వెంబడించండి అన్నారు, దేవుణ్ణి వెంబడించారు. లోబడితే ఏం జరిగింది? అబ్రహాము లోబడ్డాడు. అబ్రహాము దేవునికి లోబడ్డాడు కాబట్టి అబ్రహాము పేరు పెట్టుకున్నాడు దేవుడు, నేను అబ్రహాముకు దేవుణ్ణి అన్నాడు. పేతురు, యాకోబు, యోహానులు శిష్యులు లోబడ్డారు గనుకని దేవుడు 12 మందికి 12 సింహాసనాలు వేసి పరలోకంలో ఆయనతో కూర్చోబెట్టాడు. దేవుడి కంటే గొప్ప కార్యాలు భూమి మీద వారు చేశారు. వారు నడిచి వెళుతుంటే వారి నీడ పడితే స్వస్థత, వారి వస్త్రపు చెంగు ముడితే స్వస్థత, సంఘ స్థాపన దేవుడు వారి ద్వారా జరిగించాడు. ఒకే ఒక్కటి, లోబడే మనస్తత్వం కలిగిన వారు. అలాగే ఎలీషా తన పొలాన్ని దున్నుచున్నప్పుడు ఏలియా వచ్చి తన దుప్పటి వేశాడంతే, తనకున్న 250 ఎకరాల అరకు మొత్తం విడిచిపెట్టేశాడు. ఏలియాను వెంబడించాడు. జరిగింది ఏంటి? 2 అంతల అభిషేకంతో దేవుడు ఎలీషాను నడిపించాడు. ఎంత అభిషేకం అంటే ఎలీషా చనిపోయి అప్పటికి సుమారు 2 సంవత్సరాలు అయింది. ఆ ఎలీషాని పాతి పెట్టిన స్థలంలో వేరే వ్యక్తిని తీసుకొచ్చి పాతి పెడితే ఎలీషా ఎముకలు ఆ శవానికి తగిలితే ఆ శవం, చచ్చిపోయిన శవం బ్రతికింద. అంటే ఎలీషా చనిపోయినా తన ఎముకలలో ఇంకా దేవుని అభిషేకం అలాగే ఉంది. ఇంత గొప్ప కార్యం పరిశుద్ధ గ్రంథములో ఎక్కడ ఎవరి వల్ల దేవుడు చేయల, ఎలీషా వల్లే చేశాడు. కారణం ఒకే ఒక్క ప్రిన్సిపల్, లోబడడం. అబ్రహాము మొదటి అడుగు నమ్మకంతో, 2వ అడుగు లోబడుతూ ముందుకు కొనసాగుతూనే ఉన్నాడు. దేవుడు నీకు ఏ విషయాలు, దేవుడు నిన్నేమి అన్ని విడిచిపెట్టి రమ్మంట్లా, నన్నేమి అన్ని వదిలేసి రమ్మంట్లా. అని చెప్పింది ఒకటే, మన పాపాన్ని వదిలేసి రమ్మంటున్నాడు, మన అవిధేయతను వదిలేసి రమ్మంటున్నాడు. ఎక్కడెక్కడైతే ఆయనకు నచ్చనివన్నీ మనలో ఉన్నాయో వాటిని విడిచిపెట్టమని వాక్యం ద్వారా ప్రతిరోజు ప్రతి క్షణం దేవుడు హెచ్చరిస్తూనే వస్తున్నాడు. వాటన్నిటినీ గనుక నువ్వు నేను విడిచిపెట్టుకుంటూ ఆయన అడుగులో అడుగు వేసామ్మా. దేవుడు, నేను మీకు చెప్పాను, ఆయనకు లోబడిన వారిని ఎవరిని దేవుడు విడిచిపెట్టలేదని. అబ్రహాము లోబడ్డాడు, దేవుడు విడిచిపెట్టాడా? ఏలియా లోబడ్డాడు, దేవుడు విడిచిపెట్టాడా? శిష్యులు లోబడ్డారు, దేవుడు విడిచిపెట్టాడా? ఎలీషా లోబడ్డాడు, దేవుడు విడిచిపెట్టాడా? ఇలా పరిశుద్ధ గ్రంథంలో చెప్పుకుంటే ఈ రోజంతా లోబడిన వారి లిస్టు చెప్పచ్చు. కనుక ఈ ఉదయకాల సమయమందు నీ 2వ అడుగు ఏమై ఉండాలి అంటే లోబడి మనస్తత్వం కలిగిన వ్యక్తిగా ఉండాలి. నువ్వు ప్రతి విషయంలో లోబడడం నేర్చుకో. దేవునికి నేను దేవునికి లోబడతానండి అని చెప్పుకుంటున్న నీవు దేవునికి లోబడే వ్యక్తి ప్రతి పరిస్థితుల్లో తను తాను తగ్గించుకోవడం మనం చూస్తాం. నీ యొక్క క్రియ, మనం ఒక పత్రిక అని మర్చిపోకూడదు. కనుక ఉదయకాల సమయమందు నేను 2 అడుగులు చెప్పాను. అబ్రహాము అడుగు జాడల్లో నడిస్తే మనం అబ్రహాము సంతానం. దేవుని అడుగు జాడల్లో నడిస్తే ఎలా పరలోకం వెళ్తాము? అబ్రహాము అడుగు జాడల్లో నడిస్తే ఆశీర్వదించబడతాం. అబ్రహాము ప్రతి అడుగు
నమ్మకంతో వేశాడు. 25 సంవత్సరాలు దేవుడు మాట ఇచ్చాడన్నావుగా, మాట ఏమైపోయింది అని ఎవరు ఎన్ని అన్నా దేవుని ఎందే నమ్మకం ఉంచాడు. నా దేవుడు చేస్తాడు చేస్తాడు చేస్తాడని 25 సంవత్సరాలు ఎదురు చూస్తే దేవుడు స్త్రీ ధర్మముడుకుపోయిన శారా గర్భాన్ని తిరిగి దేవుడు రీజనరేట్ చేసి ఆమెకు చక్కటి కుమారుణ్ణిచ్చాడు. ఈ ఉదయకాల సమయమందు నీ గర్భం విషయంలో దేవుడు అద్భుతం చేయగలడు, నీ భూఫల విషయంలో దేవుడు అద్భుతం చేయగలడు, నీ బిడ్డల విషయంలో దేవుడు అద్భుతం చేయగలడు. ఆయన చేయాలనుకుంటే అనుకూల పరిస్థితుల్లోనూ చేస్తాడు, ప్రతికూల పరిస్థితుల్లోనూ చేస్తాడు. ఎప్పుడైనా చేయక మానడు. అయితే ఎప్పుడు చేయాలన్నది ఆయన నిర్ణయం. ఆయన నిర్ణయిస్తేనే ఏదైనా జరుగుతుంది. కనుక దేవునికి నమ్మకంతో అడుగు వేద్దాం. రెండవది, లోబడుతూ ముందుకు సాగుదాం. మూడవది, శ్రేష్టమైన ఆలోచనలతో అబ్రహాము ప్రతి విషయంలో అడుగు వేస్తూ ముందుకు వెళ్ళాడు. కనుక ఉదయకాల సమయమందు ఆయన యందు నమ్మకం ఉంచుతూ లోబడుతూ ముందుకు సాగుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్